హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. ఫ్రెండ్స్, వంట సాగరంలో ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి జొన్న రొట్టె. ఈ జొన్న రొట్టెల్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రూపంలో కానీ, మధ్యాహ్నం లంచ్గా కానీ, నైట్ టైం మీల్స్గా కానీ ఉపయోగించవచ్చు. వీటిని మనం తయారు చేసుకునే ఏ కర్రీతోనైనా తీసుకోవచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. మరి ఆరోగ్యకరమైన ఈ జొన్న రొట్టెలు తయారు చేయడం అందరికీ కుదరదండి. అంటే తయారు చేసేటప్పుడు క్రాక్స్ వచ్చేస్తుంటాయి అన్నమాట. మరి క్రాక్స్ లేకుండా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. రెసిపీని ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం నేను ఇక్కడ 1 టీ గ్లాసు జొన్న పిండిని యాడ్ చేస్తున్నాను. ఈ గ్లాస్ పిండితో 3 లేదా 4 రొట్టెలు తయారవుతాయండి. దీనిలో చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. తర్వాత కొద్దిగా వాటర్ని స్టవ్ మీద పెట్టి బాగా మరిగించుకోండి. ఈ విధంగా మరిగిన వాటర్ని మనం ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో 3/4 గ్లాస్ తీసుకొని యాడ్ చేయండి. కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ సరిపోలేదు అంటే కొద్దిగా 1 లేదా 2 చెంచాల వాటర్ని మరలా కలుపుకునేటప్పుడు యాడ్ చేసుకోండి. ఇలా వేడి నీళ్ళు కలుపుకోవడం వల్ల పిండిలో నుంచి కొద్దిగా జిగురు అనేది ఫామ్ అయ్యి మనం పిండి ముద్దని తయారు చేసుకునేటప్పుడు సాఫ్ట్గా తయారవుతుంది. అంతేకాకుండా రొట్టెని మనం ఒత్తుకునేటప్పుడు క్రాక్స్ రాకుండా ఉంటాయి. ఒకవేళ వచ్చినా కూడా అవి చిన్నగా ఉంటాయి. అవి మనం కలిపేసుకోవచ్చు. ముందు ఈ విధంగా స్పూన్తో కలుపుకొని తర్వాత చేత్తో నొక్కి కలుపుతూ చపాతీ ముద్దలాగా ఈ విధంగా తయారు చేసుకోండి. తర్వాత దీన్ని మీకు ఎన్ని రొట్టెలు కావాలో అన్ని భాగాలుగా సమానమైన పోర్షన్స్ చేసుకోండి. ఇప్పుడు శుభ్రమైన ఫ్లోర్ మీద జొన్నపిండిని వేసుకొని మనం తయారు చేసుకున్న ఈ బాల్స్ నుంచి ఒకటి తీసి ఈ విధంగా ఒత్తుకుంటూ రొట్టెలాగా తయారు చేసుకోవాలి. ఒక చేత్తో ఒత్తుకుంటూ ఉండాలి. ఇంకొక చేత్తో క్రాక్స్ వచ్చినాయేమో చూసుకొని వాటిని సెట్ చేసుకుంటూ ఈ విధంగా తిప్పుకుంటూ ఈ రొట్టెని అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ జొన్న రొట్టెల్ని చాలా రకాలుగా చేసుకోవచ్చండి. పేపర్ మీద చేసుకోవచ్చు, చపాతీ కర్రతో కూడా వీటిని చేసుకోవచ్చు, చేతుల మీద కూడా చేసుకోవచ్చండి. నేను ఇప్పుడు ఫ్లోర్ మీద చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా ఒక చేత్తో ఇలా ఒత్తుతూ ఉండాలి, ఇంకొక చేత్తో సెట్ చేస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా మనం రొట్టెని ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి. దీన్ని కాల్చుకునేటప్పుడు పై భాగం అడుగు వెళ్ళేటట్లుగా, అడుగు భాగం పైకి వచ్చేటట్లుగా వేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని బాగా వేడెక్కేటట్లుగా హై హీట్లో ఉంచుకోవాలి. ఇది వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న జొన్న రొట్టెని పై భాగం అడుగు వెళ్ళేటట్లుగా వేసుకోండి. ఈ జొన్న రొట్టెకి ఆయిల్ అవసరం లేదండి. ఇప్పుడు ఒక శుభ్రమైన క్లాత్ తీసుకొని వాటర్లో ముంచి ఈ విధంగా పై భాగాన్నంతా కూడా తడి చేయాలి. పైన జొన్న పిండి ఉంటే బయటకు వచ్చేస్తుంది. అలాగే ఒకవేళ దానికే ఉంటే తడైపోయి అలా అతుక్కొని ఉంటుందన్నమాట. ఈ విధంగా తడి చేసుకున్న తర్వాత అడుగు భాగం కాలిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని రెండో వైపుకి తిప్పుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా కాలిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇదే విధంగా మిగిలిన రొట్టెలను కూడా కాల్చుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన జొన్న రొట్టెలు రెడీ అయిపోయాయి.